హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తెలుసు కథా సినిమాతో దర్శకురాలుగా మారారు. ఈ సినిమా సక్సెస్ అయితే నితిన్ హీరోగా ఆమె దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని కథనం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. గట్టిగా మాట్లాడితే ప్రస్తుత కాలంలో నందిని రెడ్డి తప్ప ఎవరి పేరు వినిపించదు. ఈ తరుణంలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ కోన తెలుసు కదా సినిమాతో దర్శకురాలుగా మారిన విషయం తెలిసిందే. తెలుసు కదా అనే సాఫ్ట్ టైటిల్ చూసి ఈ సినిమా కూడా ఒక స్లో నెరేషన్లో ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీపావళి కానుకగా తెలుసు కదా సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. సినిమాకి సంబంధించిన ఆల్బమ్ కూడా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా సక్సెస్ అయితే దర్శకురాలుగా నీరజ కోనకు మంచి గుర్తింపు దక్కుతుంది. చాలామంది యూత్కి కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ పర్ఫెక్ట్గా కట్ చేశారు అని చెప్పాలి. నీరజ కోన చేసిన తెలుసు కదా సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే ఆల్రెడీ రెండో హీరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితేనే నితిన్ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇవన్నీ జరగాలి అంటే ముందు తెలుసు కదా సినిమా సక్సెస్ అవ్వాలి. మరోవైపు నితిన్ హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. వాస్తవానికి నితిన్ పడుతున్న కష్టంలో ఎటువంటి లోపం లేదు. కాని ఎంచుకున్న కథల్లోనే ప్రాబ్లం అంతా జరుగుతుంది. ఇవన్నీ గ్రహించి నితిన్ తన నెక్స్ట్ అడుగు ఎలా వేస్తాడు తనకే తెలియాలి. అతి తక్కువ బడ్జెట్తో చేసిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి విపరీతంగా వచ్చాయి. ఈ తరుణంలో హీరో నితిన్ ఈ సినిమా దర్శకుడు సాయి మార్తాండ్ చెప్పిన కథను లేటెస్ట్గా విన్నారు. అయితే స్క్రిప్టింకా ఫైనల్ కాలేదు. అన్నీ ఫైనల్ అయిపోతే సాయి మార్తాండ్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేసే అవకాశం ఉంది. బహుశా ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత అక్కడ తెలుసు కదా సినిమా హిట్ అయిపోతే నీరజ కోన దర్శకత్వంలో నితిన్ సినిమా చేసే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలానే నితిన్కి మరియు నీరజ కోనకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నీరజ కోన తెలుసు కథా విజయం నితిన్ సరైన కథ ఎంపిక ఈ రెండు అంశాలపైనే వారి కలయిక ఆధారపడి ఉంది. ముందుగా తెలుసు కథా ఫలితం కోసం ఎదురుచూడాలి.